నమస్తే అండి. ఈరోజైతే నాకు చిన్ని ఆర్డర్ ఉంది. ఒక 4 మెంబర్స్‌కి రైస్, తర్వాత వాళ్ళు ఒక 3 కర్రీస్ ఆర్డర్ ఇచ్చారు. అది వండాలి. ఏంటి ఈ అన్నం గోదావరోళ్ళు కొత్తగా ఆర్డర్ అంటున్నారు అనుకుంటున్నారా? అవునండి. ఈ యానంకి అప్పుడప్పుడు టూరిస్టులు వచ్చినప్పుడు ఆళ్ళు హోమ్ మేడ్ ఫుడ్ కావాలంటే ఎవరైనా మా ఆయన్ని అడిగినప్పుడు ఆయన నాకు చెప్తూ ఉంటారన్నమాట. ఎప్పుడో అప్పుడప్పుడు చాలా రేర్‌గా చేస్తూ ఉంటాను. ఈరోజైతే నాకు ఆర్డర్ రావడం వల్ల హడావిడిగా వండాలనేసి సామాన్లన్నీ వదిలేశాను. నేను ఎలా వండుతున్నాను, రెసిపీస్ కూడా చాలా బాగుంటాయండి. రొయ్యల ఫ్రై, చేపల ఫ్రై, ఇంకా గోదావరి కొయ్యింగ్ చేప పులుసు. ఎలాగో ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే కనుక మీకు 2 కర్రీస్ వండడం ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే కావాల్సిన చేసి పెట్టుకున్నానండి. జీడిపప్పు, రొయ్యలు ఫ్రై చేయమన్నారు, అందుకని జీడిపప్పు కూడా అన్నీ. ఇవి పప్పు రొయ్యలు అండి. ఇవి కూడా గోదావరి రొయ్యలు. పప్పు రొయ్యలు ముందుగానే రెడీ చేసుకున్నాను. అందులో కొంచెం పసుపు అవి వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇదైతే ఉత్తి ఉల్లిపాయల ముద్ద అండి. మసాలా, చింతపండు, పులుసుకు కావాల్సిన చింతపండు అన్నీ రెడీ చేసుకుని ముందుగానే పెట్టేసుకున్నాను. ఇది ఎవరైనా అడిగితేనే కాదండి, నేను ఇంట్లో కూడా మా అక్కలు అది వచ్చినప్పుడు చేస్తూ ఉంటాను. అందుకే బాగా అలవాటు చేపల కూరలు అనేది. ఈ చేప ఇదేమో పులుసు కోసం అండి. కొయ్యింగ్ చేప పులుసు అన్నాను కదా, స్క్రీన్ మీద ఇచ్చాను చూసారా, అదే చేప. ఇది కేజీన్నర ఉంది. దీన్ని పులుసు పెట్టడానికి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అంతకంటే ముందు ఈ ఫ్రైకి చేప రెడీ చేసుకున్నాను చెప్పాను కదండి, అందులో స్క్రీన్ పైన ఇచ్చాను. అదే చేప. మీకు ఎవరికైనా ఆ చేప పేరు తెలుసుంటే కనుక నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే తలకాయలు తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే ఒక 2 నిమ్మ చెక్కలు వేసుకుంటాను. ఇవన్నీ ముందుగానే కలిపేసి పెట్టుకుంటే మనకు వండుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా, అందుకోసమని ఇలా రెడీ చేసుకున్నాను. ఇంట్లో కూడా చేపల కూర ఎక్కువ వండడం వల్ల మా వాళ్ళు బాగా ఇష్టపడతారు. అలాగే అప్పుడప్పుడు ఎవరికైనా తెలిసిన వాళ్ళు అది వండమన్నా వండిస్తూ ఉంటాను. మా ఆయన ఫ్రెండ్స్ లేదంటే ఎవరైనా చుట్టాళ్ళు అది వచ్చినప్పుడు వండించుకుంటారన్నమాట. అయితే మనం ఇలా చేసుకుని ఇందులో కొంచెం అంత అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ మనం చేసుకున్న గరం మసాలా కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోద్దండి, మరి ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ ఎందుకు ఇష్టపడతారు అంటే, హోటల్ వాళ్ళు చేసినట్టు మనం చేస్తే బాగుండదు కదండి. మనకి నచ్చినట్టుగా చేసుకోవాలి. అందుకోసమే నేనైతే ఇంక ఇందులో కార్న్ఫ్లోర్ అవి ఏమి వేయను, ఇలాగే ఫ్రై చేస్తాను. అది కూడా చూపిస్తాను. ఏంటంటే బయట నుంచి వస్తారు కదా, వీనికి తెలిసిన వాళ్ళు హోటల్లో తినలేము, లేదంటే ఇక్కడ గోదావరి వాళ్ళు పులుసులది బాగా పెడతారు. గోదావరి పక్కనే ఉంది కదండి, అందుకు చేపలు అవి ఫ్రెష్గా దొరుకుతాయి అనేసి తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటారంట. అయితే ఇలా కలిపేసుకుని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చేపల పులుసుకు కావాల్సిన కొయ్యింగ్ చేప ఉంది కదండి, దాంట్లో కూడా ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటాను. అలా చేయడం వల్ల ముక్కలకి ఉప్పు, కారం బాగా పడుతుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుకుంటారు కదండి. మేమైతే మా సైడ్ అందరూ కూడా ఇలాగే చేపలకి ఉప్పు, కారం ముందుగానే వేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకుని కూర వండడం స్టార్ట్ చేస్తారు. నేనైతే మాడిపోకూడదని కుక్కర్ గిన్నె అయితే పెట్టాను, కానీ నాకు ఇదైతే సరిపోలేదు. అందుకని నేను కూర సగం మధ్యలో వేరేది పెట్టాను, అందుకే చెప్తున్నాను. పెద్ద సైజు బాగుంటుంది, పులుసు తిరగడానికి బాగుంటుంది అనేసి తాసు మార్చుకున్నాను అన్నమాట. అయితే ఉల్లిపాయలు కొంచెం మరీ ఎక్కువ ఎగురికి ఎగినట్టు కాకుండా కొంచెం ఎగిన వెంటనే మనం ముక్కలు వేసేసుకుని, ఈ చేపల పులుసు స్పెషల్ టేస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అది ఫస్ట్ తీసుకున్న గుజ్జు ఏదైతే ఉందో అది వేసి అది సలసల మరిగే వరకు కూడా నీళ్ళు వేయకూడదండి. ఈ పులప, ఈ ఉప్పు, కారం, ఈ మనం ఫస్ట్ కుంట వేసిన పులుపుతో చేప ముక్కలకి బాగా పడుతుంది. అలా పట్టిన తర్వాత ఒక్కసారి తీసుకుని అప్పుడు మనం ఏం చేయాలంటే ముక్కలు అది ఇంకా బాగా ఉడకడానికి గ్రేవీ కోసమని ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి. ఫస్ట్నే వేసేసుకోకూడదండి పులుసు అంతా. అలా వేసుకోవడం వల్ల ముక్క చిమిడిపోతుంది, పులుసు అంత టేస్ట్ కూడా రాదు. అందుకే ఫస్ట్ పిసికిన చింతపండుని తీసుకుని అది ఫస్ట్ వేసి అది సలసలా మరిగిన తర్వాత మనం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదండి, ముక్కలు తిరగడానికి ఇరుగ్గా ఉందనేసి నేను తాసు అయితే మార్చేసుకున్నాను. అయితే ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుని కొంతసేపు మరిగిన తర్వాత ఇది కొంచెం మరుగుతున్న తర్వాత నేను మసాలా వేసుకుంటానండి. ఇదైతే ఉల్లిపాయ ముద్ద, తర్వాత ఈ గసగసాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి చేసుకున్నది ఒక ముద్ద, కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇలా వేసుకుని
పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ ఇందులో చెక్క, దాల్చిన చెక్క, మొగ్గ ఇటువంటివి వేసుకోకూడదు. అప్పుడే చేపల పులుసు మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మరగనిద్దాం కాసేపు. ఎంతవరకు అయిందో ఒకసారి చూస్తున్నాం. కూర అయితే చాలా వరకు మరిగింది కదండి. ఇప్పుడు నేను నా స్పెషల్ ఏంటంటే కొంచెం అంతా మెంతిపొడి వేసుకుంటానండి. అది కూడా ఒక 1/2 స్పూను. ఇది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్తో పాటు చేపల కూర ఏమైనా నీసు స్మెల్ వస్తుంది అని అనిపించిన వాళ్ళకి ఇది బెస్ట్. నీసు వాసన రాకుండా కూర టేస్ట్, పులుసులో ఒక రకమైన మంచి టేస్ట్ రావడానికి ఈ మెంతి పౌడరు చాలా బాగా పనిచేస్తుంది. చాలా టేస్ట్ని ఇస్తుంది. మెంతులు కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి, బయటది కాదు. దానిపైన నేను మధ్యలోనే కొత్తిమీర వేస్తాను. కూర అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే నేను ఆర్డర్ ఇవ్వాలి కదండి, అందుకని ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. అంత ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానేమో. ఈ కర్రీ నచ్చితే కనుక మీరు నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక నేను స్పెషల్గా వండి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి నేను కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. కొంచెం ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిలే పడుతుంది కదా. ఎక్కువ ఆయిల్ వేసుకుని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా ఫాస్ట్గానే ఉంటుంది. మీకు ఏది నచ్చింది అనిపిస్తే కనుక నాది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను స్పెషల్గా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. పక్కనే చేప ముక్కలు ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఈ రొయ్యలు చెప్పాను కదండి, ఈ రొయ్యలే. వీటిని పప్పు రొయ్యలు అంటారు మా ఏరియాలో అయితే. ఆ పప్పు రొయ్యని తీసుకున్నాను. నేను కేజీ తీసుకుంటే అవి 1/2 కేజీని అయ్యాయి. ఫ్రై చేశాక 1/4 కేజీ అవుతాయేమో. సరే, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎప్పుడూ కూడా కొంచెం కలుపుకుంటూనే ఉండాలండి, ఎందుకంటే మాడిపోతుంది. పక్కన చేప ముక్కలు కూడా ఫ్రై చేసేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం వంట ఈజీగానే అయిపోతుంది. ఉల్లిపాయలు మాడిపోయినాయి అని అనుకోకండి, ఎందుకంటే గోల్డెన్ బ్రౌన్ ఉల్లిపాయలు కలర్ వచ్చిన తర్వాత వేయాలి. కాకపోతే నేను కొంచెం హడావిడిగా ఉండడం వల్ల 2 ఒకేసారి ఫ్రై చేస్తాను. ఈలోపు మన కొద్దిగా గ్రేవీ ఉంటే సరిపోద్దని చెప్పారు. దానికోసమని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా ముద్ద, ఇంకా ఎక్కువ కరివేపాకు ఫ్రైలో చాలా టేస్ట్ ఉంటుంది కదా, అందుకు కరివేపాకు, సగం మధ్యలో పచ్చిమిరపకాయలు. స్టార్టింగ్లోనే పచ్చిమిరపకాయలు వేస్తే ఈ పచ్చడి అయిపోయి కనిపించవు, అందుకని మధ్యలో వేసాను. నేను ఎప్పుడు కూడా కూరకి మధ్యలో ఒకసారి కొత్తిమీర వేసుకుంటాను, లేదా చివరిలో కూడా వేస్తాను. ఎందుకంటే ఇది మంచి స్మెల్ ఇస్తుంది కదా, అందుకు. టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం అన్నీ కూడా చక్కగా వేసుకుంటే ఫ్రై అయితే అదిరిపోతుందండి. నేనైతే ఇది కొంచెం టేస్టీ కోసం మ్యాగీ మసాలా వేశాను, అది కూడా చాలా బాగుంటుంది. ఈ ఉప్పు కారం ఈ రొయ్యలకి బాగా పట్టాలి అంటే కొద్దిగా ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుని అది బాగా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నా ఆర్డర్ అయితే ఇది. ఈ పౌడర్ అయితే నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. మసాలాలన్నీ వేసుకుని తర్వాత ఫైనల్గా వేపుకుని పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసానండి. ఇది కూడా ఉప్పు కారం మసాలాలు జీడిపప్పుకు బాగా పట్టే వరకు కాసేపు ఫ్రై చేసుకుని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. పైనుంచి నిమ్మచెక్క పిండేసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఉప్పు కారం బాగా పట్టుకోవాలంటే నిమ్మ చెక్క వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. టేస్ట్ కూడా చేస్తాను. పైనుంచి కాస్త కొత్తిమీర చల్లి పక్కన పెట్టేసుకుంటాను. ఇంతేనండి, పప్పు రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేపుకుని పక్కన పెట్టుకుంటాను, ఎందుకంటే వీళ్ళు కూడా అలాగే అడిగారు. కొంచెం పైన వేపిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఎక్కువ వేసి ఇవ్వండి అని, దానికోసమని సెపరేట్గా వేపుకొని పెట్టుకున్నాను. ఫైనల్గా నా వంటలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ప్యాక్ చేసి పంపించడమే మిగిలింది బ్యాలెన్స్. ఇంక కరివేపాకు కూడా ఫ్రై అయిపోతే పక్కన పెట్టేసుకుని అన్నీ ఈ చేపల ఫ్రై మీద, రొయ్యల ఫ్రై మీద వేసి అయితే ప్యాక్ చేస్తానండి. ఎందుకంటే వేపిన ముక్కల మీద ఇలా పచ్చిమిరపకాయలు, కరివేపాకు పైనుంచి వేసుకుంటే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. రెడీ చేస్తాను. ఇది చేపల పులుసు, ఇది చేప ముక్కల వేపుడు, జీడిపప్పు, రొయ్యలు ఫ్రై, ఇంకా కొద్దిగా ఆనియన్స్, లెమన్ కూడా కట్ చేసి పెట్టానండి. నా ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇవ్వడమే ఆలస్యం, వాళ్ళు పట్టుకెళ్ళడం. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాదు, మీరు ఎవరైనా యానం వచ్చినప్పుడు హోమ్మేడ్ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ చేయొచ్చు. ఇవే కాదండి, నా దగ్గర నాన్ వెజ్ పికిల్స్, చేపలు, పీతలు, రొయ్యలు
చికెన్ పచ్చళ్ళు కూడా మీరు అవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.